యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. బంగారం, వెండి ధరలు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ యుద్ధం ముగింపుపై సంకేతాలిస్తుండగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుండడంతో గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఒక్క రోజులోనే బంగారం ధర 3,000కు పైగా పెరగ్గా వెండి ధర 15,000 పెరిగింది. ఎక్కడెక్కడ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఇక బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్ళీ షాక్ తగులుతోంది. ఇటీవల పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఆల్ టైమ్ గరిష్టాల నుంచి భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా పెరుగుతున్నప్పటికీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధంపై చేస్తున్న ప్రకటనలతో ధరలో మరింత భారీ మార్పు కనిపించింది. ఏప్రిల్ 2న చూస్తే బంగారం, వెండి రేట్లు భారీ స్థాయిలో ఎగబాకాయి. చాలా రోజుల తర్వాత ధరలు ఇంత పెరగడం గమనార్హం. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇదే విధంగా దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. దేశీయంగా హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజులోనే 3,150 పెరగడంతో ఇప్పుడు వార్త రాసే సమయంలో ఏప్రిల్ 2 ఉదయం 7 గంటలకు తులం బంగారం ధర 1,40,200కు చేరుకుంది. దీనికి ముందు వరుసగా 5 రోజుల వ్యవధిలో 1,150, 150, 2,300, 950 మేర పెరిగింది. ఇక గత 10 రోజుల్లో 9,000 వరకు పెరిగింది. మార్చి నెలలో కనిష్ట స్థాయిలో చూస్తే 15,000కు పైగా పెరిగిందని చెప్పొచ్చు. ఇక మార్చి 23న ఒక దశలో బంగారం ధర భారీగా తగ్గి తులం బంగారం ధర 1,24,000 స్థాయికి పడిపోయింది. అక్కడి నుండి క్రమంగా పెరుగుతూ వస్తుంది. మరోవైపు 24 క్యారెట్ల పుత్తడి ధర ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో 3,440 పెరగడంతో 10 గ్రాములకు గాను ప్రస్తుతం 1,52,950 వద్ద కొనసాగుతుంది. దీనికి ముందు వరుసగా 1,250, 170 మేర పెరిగింది.